ఒకరోజు ఒక చిన్న వంటే పెద్ద వంటని ఇలా అడుగుతుంది. మనకెందుకు భుజం మీద ఎత్తుగా డొప్పలా ఉంటుందని అడిగిందంట. అందుకు ఆ పెద్ద వంట చెప్తుంది, మనం ఎడారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, సో మనకు భోజనం ఉండదు, వాటర్ ఉండదు. ఆ యొక్క డొప్పలో ఉన్నటువంటి ఫ్యాట్, ఆ కొవ్వు మనకి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి వాటర్గా కన్వర్ట్ అయ్యి మనం సర్వైవ్ అవ్వడానికి పనికి వస్తుంది అని చెప్పింది. సెకండ్ క్వశ్చన్ అడుగుతుంది చిన్న వంట, ఏంటో తెలుసా, మన కన్నురెప్పలు ఎందుకు ఎంత పెద్దగా ఉంటాయని అడిగిందంట. అప్పుడు ఆ పెద్ద వంట చెప్తుందంట, మనం నడుస్తూ వెళ్తుంది ఇసుకలో కదా, ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి, గొప్పగా గాలి వేస్తూ ఉంటుంది, ఆ టైంలో మన కంట్లో ఇసుక పడిపోకుండా ఇది మనల్ని కాపాడుతుంది అని చెప్పింది. అప్పుడు ఈ చిన్న వంటే పెద్ద వంటని అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా, మరి మనం ఎడారిలో లేకుండా జూలో ఎందుకున్నాం అని అడిగిందంట. మన జీవితంలో కూడా చాలాసార్లు మనకి ఎబిలిటీస్ ఉంటాయి, టాలెంట్స్ ఉంటాయి, చాలా తలాంతులు ఉంటాయి, కానీ మనం సరైన ప్లేస్లో లేకపోతే దాన్ని వాడడానికి ఎందుకు పనిచేయదు. సో ఏ ప్లేస్లో ఉన్నావో చూడు, అది నీకు ఉపయోగమా కాదా అని చూసుకో.